హాయ్ అండి అందరికీ. రేఖాగణితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా నేను ఇవ్వడం జరిగింది. టెట్ పర్పస్‌లో ఇవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్లు. ఇవి తెలుసుకోకుండా మ్యాక్సిమం వెళ్ళొద్దు. మ్యాక్సిమం తెలుసుకోండి. ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఇక్కడ ట్యాగ్ చేయడం జరిగింది. ఫస్ట్ బిట్ మనం చూస్తే చెస్ బోర్డు యొక్క నీడ ఆకారం. చెస్ బోర్డ్ అనేటటువంటిది మరి 32 అది 8x8 64 బాక్సెస్ అనేవి లోపల ఉంటాయి. సో 8x8 అని ఉంటుంది కాబట్టి అది మనకి చతురస్రాకారంలోనే ఉంటుంది. 4 అంచులు కూడా సమానంగానే ఉంటాయి కాబట్టి సో అది మనకి చతురస్రాకారం ఉంటుంది. సో దాని యొక్క నీడ ఏ ఆకారంలో ఉంటుందంటే అది కూడా మనకి చతురస్రాకారంలోనే ఉంటుంది. నెక్స్ట్ వన్, ఐస్ క్రీమ్ యొక్క ఐస్ క్రీమ్ కోన్ యొక్క నీడ ఆకారం. అక్కడ ఐస్ క్రీమ్ కోన్ అన్నారు, ఇక్కడ కోన్ ఐస్ క్రీమ్ ఇట్లా ఉంటుంది కదా. ఈ కోన్ యొక్క నీడ ఆకారం ఎలా ఉంటుంది అంటే మనకి త్రిభుజాకారంలో ఉంటుందన్నమాట. త్రిభుజాకారం. నెక్స్ట్ వన్, పుస్తకం యొక్క నీడ ఆకారం. పుస్తకం ఏ రకంగా ఉంటుంది మనకి దీర్ఘ చతురస్రాకారంగా ఉంటుంది. అంటే 4 తలాలు కూడా ఈక్వల్గా ఉండవు, ఇట్లా 2 ఆపోజిట్ వెర్షన్స్లో ఈక్వల్గా ఉంటాయి. సో అది మనకి దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క నీడ ఆకారం దీర్ఘ చతురస్రం. నెక్స్ట్ వన్, క్యారమ్ బోర్డు యొక్క ఆకారం. క్యారమ్ బోర్డు కూడా మనకి చతురస్రాకారంగానే ఉంటుంది. క్యారమ్ బోర్డు కూడా 4 తలాలు ఈక్వల్గానే ఉంటాయి కాబట్టి సో అది కూడా మనకి చతురస్రాకారంగానే ఉంటుంది. చతురస్రమునకు కానీ దీర్ఘ చతురస్రానికి కానీ ఎదుటి శీర్షాలను కలుపుతూ గీయబడినటువంటి రేఖలను ఏమంటారు? ఎదుటి శీర్షాలను కలుపుతూ గీసేటటువంటి రేఖలను ఏమంటారంటే చూడండి, ఇప్పుడు చతురస్రానికి కానీ దీర్ఘ చతురస్రానికి కానీ ఎదుటి శీర్షాలు అంటే ఎదుటి శీర్షాలను ఇలా కలుపుతూ గీయబడినటువంటి రేఖలని కర్ణాలు అంటారు. నెక్స్ట్ వన్, చతురస్రం యొక్క కర్ణం చతురస్రాన్ని ఏ ఆకారాలుగా విభజిస్తుంది? చతురస్రం యొక్క కర్ణం అనేటటువంటిది ఇప్పుడు చూడండి, చతురస్రం యొక్క కర్ణం అనేది చతురస్రాన్ని ఏ ఆకారాలుగా విభజిస్తుంది అంటే మనం ఒక కర్ణం తీసుకున్న 2 త్రిభుజాలుగా విభజించింది, మరి ఇంకో కర్ణం గీసిన 4 త్రిభుజాలుగా విభజించింది. సో ఏ ఆకారాలుగా విభజించింది అంటే త్రిభుజాకారాలుగా విభజించింది అన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది చూపబడినటువంటి పటం యొక్క వల రూపం ఏంటి? ఇది మనకి టూత్పేస్ట్ పెట్టె రూపము అంటారనమాట. టూత్పేస్ట్ యొక్క పెట్టె రూపము. దేని యొక్క వల రూపం అంటే టూత్పేస్ట్ యొక్క పెట్టె రూపము. నెక్స్ట్ వన్, ఒక ఘనం కలిగి ఉండేటటువంటి భుజాల సంఖ్య. ఒక ఘనం కలిగి ఉండేటటువంటి భుజాల సంఖ్య ఎన్ని భుజాలని కలిగి ఉంటుంది? ఘనం అంటే 6 భుజాలని కలిగి ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఒక పెట్టెని తీసుకుంటే ఆ పెట్టె యొక్క భుజాలు ఎన్ని ఉంటాయంటే అది 6 భుజాలను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇలా ఒక పెట్టెని తీసుకుంటే ఎన్ని భుజాలను కలిగి ఉంటుంది అంటే 1 2 3 4. నెక్స్ట్ వన్, ఈ క్రింది చూపబడినటువంటి పటం దేని యొక్క వలయం? ఈ క్రింది చూపబడినటువంటి పటం దేని యొక్క వలయం అంటే సమఘనం యొక్క వల రూపం. దేని యొక్క వల రూపం అంటే సమఘనం యొక్క వల రూపం. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? ఇక్కడ బిందువు అనేది అంతరాళంలోని ఒక ఖచ్చితమైనటువంటి స్థానం. అలాగే బిందువునకు పొడవు ఉంటుంది అన్నారు. పొడవు ఉండదు, వెడల్పు ఉండదు, మందం కూడా ఉండదు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో నిర్దిష్ట పొడవు కలిగి ఉండేది ఏంటి? క్రింది వానిలో నిర్దిష్ట పొడవును కలిగి ఉండేది రేఖాఖండం. రేఖాఖండాన్ని నిర్దిష్టమైనటువంటి పొడవు కలిగి ఉంటుంది. ఒక బిందువు గుండా గీయగలిగినటువంటి రేఖల సంఖ్య. ఒక బిందువు గుండా మనం ఎన్ని రేఖలను గీయగలమంటే అనంతమైనటువంటి రేఖలను గీయగలం. ఇక్కడ ఒక బిందువు పెట్టామనుకోండి, ఇక్కడ ఒక బిందువు పెడితే ఈ బిందువు గుండా ఇలా గీయొచ్చు, ఇలా గీయొచ్చు, ఇలా గీయొచ్చు, ఇలా గీయొచ్చు, ఇలా గీయొచ్చు, ఇలా అనంతమైనటువంటి
ఎన్నైనా గీయవచ్చు అనమాట. అనంతమైనటువంటి ఈ మధ్య బిందువుని గుండా వెళ్ళేటట్లుగా ఎన్ని అయినా రేఖల్ని గీయవచ్చు. నెక్స్ట్ వన్, ఒక బిందువు గుండా గీయగల సరళ రేఖల సంఖ్య. ఒక బిందువు గుండా గీయగల సరళ రేఖల సంఖ్య. ఒక బిందువు గుండా ఒకే సరళ రేఖని గీయగలం. ఒక బిందువు గుండా గీయగల సరళ రేఖల సంఖ్య అయితే మాత్రం ఒకటే గీయగలం. ఈ క్రింది వానిని జతపరచండి. తొంభై డిగ్రీల కంటే తక్కువ కొలతగల కోణాన్ని అల్పకోణమని అంటాం. అదేవిధంగా 90 డిగ్రీలకు సమానంగా గల కోణాన్ని లంబకోణమని అంటాం. ఆప్షన్ 5 అంటాం. నెక్స్ట్ వన్, 90 డిగ్రీల కంటే ఎక్కువ కొలత గల కోణాన్ని ఏమంటారంటే అధిక కోణం అని అంటాం. అదే 0 డిగ్రీలని ఏమంటారు అంటే శూన్య కోణం అని అంటాం అన్నమాట. నెక్స్ట్, సరళ కోణము అంటే 180 డిగ్రీలని సరళ కోణం అని అంటారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక 35 డిగ్రీల చతురస్రంలోని దీర్ఘ చతురస్రంలోని ప్రతి కోణం ఎలా ఉంటుంది? దీర్ఘ చతురస్రం ఇట్లా ఉంది. దీర్ఘ చతురస్రం ఇట్లా ఉంటే ప్రతి కోణం ఏమవుతుంది? లంబ కోణాలే ఉంటాయన్నమాట. ప్రతి కోణము లంబకోణం. ఈ క్రింది వానిలో అద్దంలో ఒకేలా ప్రతిబింబాన్ని కలిగి ఉండేది ఏమిటి? సో రివర్స్లో చూసినా ఒకేలా కనిపించేది ఆప్షన్ ఏ మాత్రమే అవుతుందన్నమాట. అర్ధభ్రమణం సూచించేటటువంటి కోణం ఎంత? అర్ధభ్రమణం, ఇప్పుడు గడియారం ఇట్లా ఉంది. ఈ ముళ్ళు అనేటటువంటిది 12 దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా వస్తూ 6 వరకు వచ్చిందంటే అర్ధభ్రమణం చేసిందనమాట. ఈ అర్ధభ్రమణం చేసినప్పుడు ఇక్కడ వచ్చేటటువంటి కోణం ఎంత వస్తుందంటే సరళ రేఖ పైన కోణం అంటాం దాన్ని. అది 180 డిగ్రీలు. లేదా పూర్తి భ్రమణానికి 360 డిగ్రీలకు పడుతుంది కాబట్టి అర్ధభ్రమణానికి 360లో సగం 180 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, ఒక విషమబాహు త్రిభుజం కలిగి ఉండేటటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య. ఒక విషమబాహు త్రిభుజం కలిగి ఉండే సౌష్ఠవ రేఖల సంఖ్య. విషమబాహు త్రిభుజం అంటే ఏంటి? ఏ కోణము కూడా సమానంగా ఉండదు. 3 కూడా వేరు రకాలైనటువంటి కోణాలని కలిగి ఉంటాయి. ఇది ఒక 30 ఉంటే, ఇది ఒక 40 ఉంటే, ఇది ఒక 110 ఇట్లా ఉంటుంది. అంటే ఇది ఒక 40 ఉంటే ఇది ఒక 50 ఉందనుకోండి, ఇది ఒక 90 ఉంటుంది. అట్లా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఏ 2 కోణాలు కూడా సమానంగా ఉండవు. 3 వేరు కోణాంక కొలతలు కలిగి ఉంటుంది విషమబాహు త్రిభుజం అంటే. అలాంటప్పుడు వాటి గుండా త్రిభుజం కలిగి ఉండేటటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య 0 అన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? ఇక్కడ జామెట్రీ అనేటటువంటి ఆంగ్ల పదం జామెట్రాన్ అనేటటువంటి గ్రీకు పదానికి సమానమైనది. అలాగే మెట్రాన్ అనగా భూమి అని అర్థం. అలాగే జియో అంటే కొలత అని అర్థం. సో వీటిలో మనకి ఏది రైట్ అయినది అంటే ఏ మాత్రమే రైట్ అయింది. జామెట్రీ అనేటటువంటి ఆంగ్ల పదం జియోమెట్రాన్ అనేటటువంటి గ్రీకు పదానికి సమానమైనది అనమాట. జియో అంటే భూమి, మెట్రాన్ అంటే కొలత. సో ఇక్కడ మనకు ఆపోజిట్లో ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పెన్సిల్తో కాగితంపై చిన్న చుక్కను పెట్టామనుకోండి, దానిని ఏమని పిలుస్తాం? దాన్ని బిందువు అని పిలుస్తాం. 2 రేఖలకు ఒకే ఉమ్మడి బిందువు ఉంటే, 2 రేఖలు ఇట్లా ఉన్నాయి. ఈ రేఖలకి ఒకే ఉమ్మడి బిందువు, ఒక ఉమ్మడి బిందువు గుండా 2 రేఖలు పోతున్నాయమ్మ. ఇలా ఒకే ఉమ్మడి బిందువు ఉంటే ఆ రేఖలను ఏమంటారు? ఆ రేఖలను ఏమంటామంటే ఖండన రేఖలు అంటారు. ఒకదానికొకటి ఖండించుకుంటున్నాయి అని. ఒకే తలంలో ఉండి ఉమ్మడి బిందువులను కలిగి ఉండని రేఖలను ఏమంటారు? ఒకే తలంలో ఉన్నాయి. ఇలా ఒకే తలంలో 2 రేఖలు ఉన్నాయి, కానీ ఉమ్మడి బిందువులను కలిగి లేవు. ఏవైనా దీని యొక్క బిందువు ఏదైనా మిక్స్ అవుతున్నాయా? ఈ రేఖ వెళ్ళేటటువంటి బిందువులు వేరు, ఈ రేఖ వెళ్ళేటటువంటి బిందువులు వేరు. రెండింటికి ఉమ్మడి బిందువులు అంటూ ఏమీ లేవు. అలాంటప్పుడు ఆ 2 రేఖలు ఎలా ఉంటాయంటే అవి సమాంతర రేఖలు అవుతాయి. నెక్స్ట్ వన్, ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకసారి చూద్దాం. వీటిలో వివృత వక్రం, సంవృత వక్రం, పంచభుజి అనేసి ఇచ్చారు. ఇందులో మనకి వివృత వక్రం అంటే మనకి ఆప్షన్ 1 అవుతుంది. అలాగే సంవృత వక్రం అంటే ఆప్షన్ 3 అవుతుంది. పంచభుజి అంటే 5 భుజాలు కలిగినది అవుతుంది. అంటే ఇక్కడ వివృత వక్రం అని అంటే ఏదైనా ఒక వక్రం అనేటటువంటిది
మరి ఓపెన్ చేయబడి ఉందనుకోండి అది వివృత వక్రము, క్లోజ్ చేయబడి ఉంటే అది సంవృత వక్రము, పంచభుజ అంటే 5 భుజాలు కలిగి ఉండేది. నెక్స్ట్ వన్, ఒక పూర్తి భ్రమణం ఏర్పరిచేటటువంటి కోణం. చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఇప్పుడేని, ఒక పూర్తి భ్రమణం జరిగిందనుకోండి అప్పుడు మధ్యలో ఏర్పడిన కోణం 360 డిగ్రీస్, 360 డిగ్రీస్ అన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఇక్కడ అల్పకోణం యొక్క కొలత, అల్పకోణం అంటే ఏంటి? 90 డిగ్రీస్ కంటే తక్కువ, 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉండాలి, 0 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉండాలి. సో ఇక్కడ మనకి 0 డిగ్రీస్ కంటే ఎక్కువ మరియు 90 డిగ్రీస్ కంటే తక్కువ. సో అల్పకోణం అనేటటువంటిది ఆప్షన్ 4 అవుతుంది. అధిక కోణం యొక్క విలువ ఎలా ఉండాలి? మనకి 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా అయి ఉండాలి, 180 డిగ్రీల కంటే తక్కువ అయి ఉండాలి. సో మనకి ఇలా ఉంటుంది. పరావర్తన కోణం యొక్క విలువ ఎలా ఉంటుందంటే 180 కంటే ఎక్కువ ఉంటూ 360 డిగ్రీల కంటే తక్కువ ఉండాలి. 180 కంటే ఎక్కువ ఉండాలి, 360 కంటే తక్కువ ఉండాలి పరావర్తన కోణం విలువ. సరళ కోణం అనగానే 180 డిగ్రీలనే సరళ కోణం అంటారు. అంటే 180 డిగ్రీలకి సమానమైన కోణం అంటే 180 అని అర్థం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ 90 డిగ్రీస్ కోణాన్ని ఏమని పిలుచుకుంటాం? 90 డిగ్రీస్ కోణాన్ని మనం లంబ కోణం అని పిలుస్తాం. నెక్స్ట్ వన్, 360 డిగ్రీల కోణాన్ని సంపూర్ణ కోణం అంటారు. 53 డిగ్రీల కోణాన్ని ఏమని పిలుస్తాం? సో అల్పకోణం అంటే 90 డిగ్రీల కంటే తక్కువ, 90 డిగ్రీల కంటే తక్కువ కలిగినటువంటి కోణాన్ని 90 డిగ్రీల కంటే తక్కువ కలిగినటువంటి కోణాన్ని ఏమంటామంటే అల్పకోణం అని పిలుస్తాం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? అర్ధభ్రమణం యొక్క కోణం పేరు పరావర్తన కోణం. 4వ వంతు భ్రమణం యొక్క కోణం పేరు లంబకోణం. చూడండి ఇక్కడ అర్ధభ్రమణం చేసింది అంటే ఇక్కడ 12 దగ్గర స్టార్ట్ అయినటువంటి ముళ్ళు ఇలా తిరుగుతూ 6 దగ్గరికి వచ్చింది. ఈ అర్ధభ్రమణానికి చేసేటటువంటి కోణం ఎంత? 180 డిగ్రీలు. కానీ పరావర్తన కోణం విలువ ఎంత? పరావర్తన కోణం అంటే 180కి మరియు 270కి మధ్యలో ఉన్నటువంటి కోణాన్ని పరావర్తన కోణం అంటారు. సో 180కి 270కి మధ్యలో ఉన్నటువంటి కోణం పరావర్తన కోణం అవుతుంది. అర్ధభ్రమణం కోణం 180 అవుతుంది. సో 2 సమానం అవుతుందా? సో ఏ రాంగ్. మరి 4వ వంతు భ్రమణం యొక్క కోణం, ఒక పూర్తి భ్రమణంలో 4వ వంతు కోణం ఏమవుతుంది? లంబకోణం అవుతుంది. అంతే కదా, 90 డిగ్రీసే కదా. సో 360లో 4వ వంతు అంటే 90 డిగ్రీస్. సో 4వ వంతు భ్రమణం యొక్క కోణం లంబకోణం అన్నారు. సో రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి బి మాత్రమే సరి అయినది అనమాట. బి మాత్రమే సరి అయినది. నెక్స్ట్ వన్, లంబకోణం కంటే ఈ క్రింది వానిలో సరి కానిది ఏది అన్నారు. చూడండి, లంబకోణం కొలత కంటే ఎక్కువ కొలత ఉన్నటువంటి కోణం ఏది? లంబకోణం కొలత కంటే ఎక్కువ ఉన్నది సరళ కోణం. లంబకోణం కొలత కంటే తక్కువ కొలత ఉన్న కోణం శూన్యకోణం అన్నారు. లంబకోణం అంటే ఎంత? 90. ఈ 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నటువంటివి, 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నటువంటి కోణం విలువ సరళ కోణం అన్నారు. ఇది రాంగ్ కదా. సరళ కోణం అంటే ఏంటి? 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటే సరళ కోణం. మరి లంబకోణం కొలత కంటే తక్కువ ఉండాలి అంటే 90 డిగ్రీల కంటే తక్కువ ఉండాలి, తక్కువ ఉన్నటువంటి కోణం శూన్యకోణం అన్నారు. 90 డిగ్రీల కంటే తక్కువ ఉన్నది శూన్యకోణం కాదు, సరళ కోణం కాబట్టి. అంటే శూన్యకోణం యొక్క విలువ ఎంత? 0 డిగ్రీలు. ఇక్కడ లంబకోణం కంటే తక్కువ కొలత ఉన్న కోణము శూన్యకోణం అన్నారు. సో శూన్యకోణం లంబకోణం కంటే ఎలా ఉండాలి? ఈ 0 డిగ్రీల కంటే ఎక్కువ, 90 డిగ్రీల కంటే తక్కువ ఉన్నదాన్ని మనం అల్పకోణం అని చెప్తాం. ఇక్కడ అల్పకోణం అనేటటువంటిది శూన్యకోణంగా చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఇది బి కూడా సరికాదు. ఇక్కడ 2 కూడా సరికాదు అనమాట. ఏ మరియు బి 2 కూడా సరికాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని జతపరచండి. మరి ఇక్కడ ఇచ్చినటువంటి కోణాలను ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ లంబకోణం కంటే చూడండి, ఈ లంబకోణం కంటే తక్కువ కదా ఇచ్చారు. లంబకోణం కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది మనకి అల్పకోణం అవుతుంది. ఇది మనం ఇలా చూసుకుంటే ఇది లంబకోణం. ఈ లంబకోణం కంటే ఎక్కువ ఉంది కదా ఇది. సో ఇది మనకి అధిక కోణం అవుతుంది. నెక్స్ట్ వన్,
ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒక సరళ రేఖ ఇచ్చారు. సరళ రేఖ మీద పూర్తి కోణం 180 డిగ్రీలు. సో ఇక్కడ మనకి ఇలా లంబం ఇచ్చారు మధ్యలో. సో ఇటొక 90 ఇటొక 90 వస్తుంది. సో మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి కోణం విలువ ఏమవుతుంది, మనకి ఇక్కడ లంబ కోణం అవుతుంది. నెక్స్ట్ వన్, ఇది పూర్తి భ్రమణం. పూర్తి భ్రమణంలో ఒక లంబ కోణాన్ని తీసేశారు. అక్కడ పూర్తి భ్రమణంలో ఒక లంబ కోణాన్ని తీసేశారు. ఇప్పుడు ఇది ఏ కోణం అవుతుంది అంటే పరావర్తన కోణం అవుతుందన్నమాట. పరావర్తన కోణం అవుతుంది. నెక్స్ట్ వన్, లంబకోణం తీసారని చెప్పలేము కరెక్ట్గా. ఇక్కడ ఏంటంటే 180 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువగా ఉంది కాబట్టి ఇది పరావర్తన కోణమే అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రక్కన చూపబడినటువంటి కోణం ఏమవుతుంది? ఇది చూడండి, ఒక సరళ రేఖ మీద పూర్తి కోణం ఏమవుతుంది? సరళ రేఖ మీద కోణం సరళ కోణం. ఇది విలువ చూసుకున్నట్లయితే 180 డిగ్రీలు అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింద చూపబడినటువంటి గడియారంలో 2 ముళ్ళుల మధ్య కోణం చూడండి, మనకి మొత్తము 360 డిగ్రీలు కదా. 360 డిగ్రీలు మొత్తం కోణం విలువ 360 డిగ్రీలు. ఇందులో మనం ఎన్ని భాగాలు చేయాలి? 12 భాగాలు చేయాలి. 12 భాగం చేస్తే ఒక్కొక్క కోణం విలువ మనకు వస్తుంది. 12 భాగాలు చేసినప్పుడు ఒక్కొక్క కోణం విలువ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 30 డిగ్రీలు అవుతుంది. అంటే 12 నుంచి 1కి రావడానికి 30 డిగ్రీల కోణం, ఇలా 1 నుంచి 2కి రావడానికి 30 డిగ్రీల కోణం, అలా మొత్తం 360 డిగ్రీల కోణం. ఇక్కడ 12కి 1కి మధ్యలో కోణం కదా మనకు అడిగారు, 30 డిగ్రీలు. 30 డిగ్రీలు అనేటటువంటిది మనకి ఏమవుతుంది? 0 డిగ్రీల కంటే ఎక్కువ, 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంది. సో ఇది మనకి ఏ కోణానికి చెందుతుంది? ఇది మనకి అల్ప కోణానికి చెందుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రతి కోణం చూడండి, క్రింది వానిలో సరి కానిది ఏది అన్నారు. అంటే ప్రతి కోణం యొక్క విలువ 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే ఆ త్రిభుజాన్ని అల్పకోణ త్రిభుజం అంటారు. ప్రతి కోణం యొక్క విలువ 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే ఆ కోణాన్ని అల్పకోణ త్రిభుజం అని అంటారు. ఏదో ఒక కోణం అల్పకోణమైన ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటారు. ఏదో ఒక కోణం లంబకోణం అయితే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటారు. ఏదో ఒక కోణం విలువ 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే ఆ త్రిభుజాన్ని అధిక కోణ త్రిభుజం అంటారు. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి కన్క్లూజన్స్లో మనకి సరికానిది ఏదైనా ఉందంటే సరికానిది ఏదీ లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి సరి అయిన కన్క్లూజన్సే. సో ఇక్కడ ఏది కూడా సరికానిది లేదు. 7 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, 9 సెంటీమీటర్లు భుజాలుగా గల త్రిభుజం. ఇక్కడ 3 కూడా వేరు కొలతలు కలిగి ఉన్నాయి. సో ఇది మనకి విషమ బాహు త్రిభుజం అవుతుంది. సమబాహు త్రిభుజంలో 3 కొలతలు సమానంగా ఉండాలి. సమద్విబాహు త్రిభుజంలో ద్వి అంటే 2 కదా, 2 కొలతలు సమానంగా ఉంటే సమద్విబాహు త్రిభుజము, 3 కొలతలు సమానంగా ఉంటే సమబాహు త్రిభుజము, 3 కూడా వేరువేరుగా ఉంటే విషమబాహు త్రిభుజము. లంబకోణ త్రిభుజం అంటే 3 కోణాల్లో ఏదో ఒక కోణము లంబకోణం అయి ఉంటే అది లంబకోణ త్రిభుజం అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే విషమబాహు త్రిభుజం అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, పీక్యూ ఈక్వల్స్ టు క్యూఆర్ ఈక్వల్స్ టు పిఆర్ అనేటటువంటిది 5 సెంటీమీటర్లు. అంటే మూడు భుజాలు కూడా 5 సెంటీమీటర్లే కలిగి ఉన్నాయి. సో 3 సమానంగా కలిగి ఉన్నాయి కాబట్టి సమబాహు త్రిభుజం అవుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇక్కడ XY ఈక్వల్స్ టు YZ అంటే 2 భుజాలు అనేటటువంటివి సమానంగా ఉన్నాయి. అలాగే M ఈజ్ ఈ Y కోణం అంట చూడండి, ఈ యాంగిల్ Y అనేటటువంటిది 90 డిగ్రీలు ఉందంట. సో ఇక్కడ మనకి అంటే 90 డిగ్రీల కోణాన్ని కలిగి ఉంది, 2 భుజాలు సమానంగా ఉన్నాయంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది చూపబడినటువంటి చతుర్భుజంలో ఆ చతుర్భుజం యొక్క భుజం కానిది ఏమిటి? ఈ చతుర్భుజ భుజాలు ఏంటంటే మనకి ఏడి. ఓకే, మనం ఒక ఆర్డర్లో వెళ్ళాలన్నమాట. చూడండి, ఒక ఆర్డర్లో వెళ్ళాలి. ఫస్ట్ వన్ కట్ చేద్దాం. మనకి ఏ భుజాలు ఇక్కడ వస్తాయి అనేది ఫస్ట్ నేను రాస్తాను, తర్వాత చెప్దాము. ఏబి అనేటటువంటిది ఒక భుజం. లేదంటే ఎలా వెళ్ళాడు ఏడి, ఇలా రివర్స్లో వెళ్ళారు కదా. ఎనీహౌ ఏడి అనేటటువంటిది భుజం, అంటే ఆప్షన్స్ కూడా రివర్స్లోనే ఉన్నాయి. ఏడి, అలాగే బీసీ అనేటటువంటిది ఒక భుజం అన్నారు, బీసీ కూడా భుజమే. సిడి అనేటటువంటిది భుజం అన్నారు, సిడి కూడా భుజమే. ఏసీ అనేటటువంటిది భుజం కాదు, ఏసీ అనేటటువంటిది ఇలా కలిపినప్పుడు కర్ణం అవుతుంది. సో ఇక్కడ కానిది ఏదంటే ఏసీ అనమాట.
నెక్స్ట్ వన్, ఎదురెదురు భుజాలు సమానము మరియు ప్రతి కోణము 90 డిగ్రీలు కలిగినటువంటి చతుర్భుజాన్ని ఏమంటారు? ఎదురెదురు భుజాలు సమానంగా కలిగి ఉండాలి. ఎదురెదురు భుజాలు సమానంగా కలిగి ఉండాలి. అలాగే ప్రతి కోణం కూడా 90 డిగ్రీలు ఉండాలి. ప్రతి కోణం 90 డిగ్రీలు కలిగి ఉండాలి. ఇవి ఏమవుతుందంటే చతురస్రం అవుతుంది. కేవలం ఎదురెదురు భుజాలు సమానం మరియు ప్రతి కోణం ఎదురెదురు భుజాలు సమానం అన్నారు. అన్ని భుజాలు సమానం అవ్వలేదు కదా. సో ఎదురెదురు భుజాలు సమానంగా కలిగి ఉండేది ఏమవుతుందంటే దీర్ఘ చతురస్రం అవుతుంది. అన్ని భుజాలు సమానమయ్యుండి ప్రతి కోణం కూడా 90 డిగ్రీలు అయ్యి ఉంటే అది మనకి చతురస్రం అవుతుంది. ఇక్కడ ఎదురెదురు భుజాలు సమానం అన్నారు కాబట్టి అది దీర్ఘ చతురస్రం అవుతుంది. నెక్స్ట్ వన్, 4 భుజాలు మరియు 4 కోణాలు సమానంగా కలిగింది. 4 భుజాలు సమానమే, 4 కోణాలు సమానమే. 4 భుజాలు సమానం, 4 కోణాలు సమానమే. అది ఏమవుతుందంటే చతురస్రం అవుతుంది. నెక్స్ట్ వన్, 4 భుజాలు మాత్రమే సమానంగా కలిగినటువంటి చతుర్భుజం ఏది? 4 భుజాలు మాత్రమే సమానం, అక్కడ కోణాలు సమానమని చెప్పలా. 4 భుజాలు సమానంగా కలిగి ఉండేది రాంబస్. నెక్స్ట్ 4 కోణాలు కూడా సమానంగా ఉంటే చతురస్రం. ఎదురెదురు భుజాలు సమానంగా మరియు సమాంతరంగా గల చతుర్భుజం ఏంటి? ఎదురెదురు భుజాలు సమానంగా ఉండాలి, సమాంతరంగా ఉండాలి. ఇలా సమానంగా ఉండాలి. ఎదురెదురువి సమానం. ఇలా ఎదురెదురు సమానంగా ఉంటూ ఒకదానికొకటి సమాంతరంగా ఉండేటటువంటిది సమాంతర చతుర్భుజం అవుతుందన్నమాట. ఒక జత ఎదుటి భుజాలు మాత్రమే సమాంతరంగా కలిగినటువంటి చతుర్భుజం. చూడండి, ఒక జత ఎదుటి భుజాలు మాత్రమే సమానంగా కలిగి ఉండేది. ఇప్పుడు చూడండి, ఇలా వేసామనుకోండి, ఇక్కడ ఇలా వేస్తే ఈ 2 భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి. కానీ ఈ భుజం సమానంగా లేవు. అప్పుడు అది ట్రెపీజియం అవుతుందన్నమాట. ట్రెపీజియం అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అన్ని భుజాల పొడవులు సమానంగా కలిగినటువంటి చతుర్భుజం ఏది? అన్ని భుజాలు పొడవులు సమానమే, కానీ కోణాలు సమానం అనలేదు కదా. అన్ని భుజాల పొడవులు సమానంగా ఉంటే చూడండి, ఇలా రాంబస్ వేసామనుకోండి, ఇలా అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, కానీ కోణాలు అనేటటువంటివి సమానంగా ఉండవు. ఎదురెదురువి సమానంగా ఉంటాయి అని అది ఏంటి అంటే రాంబస్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి అయినది ఏది? ఇక్కడ ఒక చతురస్రాన్ని ప్రత్యేకమైనటువంటి దీర్ఘ చతురస్రంగా భావించవచ్చు. ఒక చతురస్రాన్ని ప్రత్యేకమైనటువంటి రాంబస్గా భావించవచ్చు. ఎస్, ఒక చతురస్రం అనేటటువంటిది సమాంతర చతుర్భుజం అవును. చూడండి, ఒక చతురస్రం అనేటటువంటిది సమాంతర చతుర్భుజం అవుతుంది. సమాంతర చతుర్భుజం కూడా అవుతుంది. సమాంతర చతుర్భుజానికి ఏ రూల్స్ ఉండాలి చెప్పండి? ఎదురెదురు భుజాలు సమానంగా ఉండాలి, ఎదురెదురు కోణాలు సమానంగా ఉండాలి. సమాంతర చతుర్భుజం. ఎదురెదురు భుజాలు సమానంగా ఉండాలి, ఎదురెదురు కోణాలు కూడా సమానంగా ఉండాలి. కోణాలు సమానం అనేది సమాంతర చతుర్భుజం కాదు. కోణాలు కూడా సమానంగా ఉంటే దీర్ఘ చతురస్రం అవుతుంది. సో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటే చాలు కాబట్టి చతురస్రం అనేది సమాంతర చతుర్భుజంగా చెప్పుకోవచ్చు. మరి ప్రత్యేక రాంబస్గా చెప్పాలంటే రాంబస్కు ఉండేటటువంటి లక్షణాలు ఏంటి? ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. ఇది కూడా ఎదురెదురు భుజాలు సమానంగా ఉండేదే. సో ప్రత్యేక చతురస్రానికి ఉండే లక్షణాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రత్యేక దీర్ఘ చతురస్రం అంటే ఏంటి? దీర్ఘ చతురస్రంకు ఉండే రూల్స్ ఏంటి? ఎదురెదురు భుజాలు సమానంగా ఉండాలి, కోణాలు సమానంగా ఉండాలి. ఇది కూడా చతురస్రం అనేటటువంటిది సాటిస్ఫై చేస్తుంది. సో ఈ ప్రతి దాన్ని కూడా చతురస్రం సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ అన్నీ కూడా సరి అయినవే. క్రింది వానిలో సమాంతర చతుర్భుజం కానిది ఏది? క్రింది వానిలో సమాంతర చతుర్భుజం కానిది ఏది? ఇక్కడ దీర్ఘ చతురస్రం సమాంతర చతుర్భుజం అవుతుంది, చతురస్రం అవుతుంది, దీర్ఘ చతురస్రం అవుతుంది, రాంబస్ కూడా సమాంతర చతుర్భుజం అవుతుంది. చూడండి, సమాంతర చతుర్భుజం యొక్క లక్షణాలని 3 కూడా సాటిస్ఫై చేస్తాయి. అంటే ఏంటి? సమాంతర చతుర్భుజంలోకి ఉండే లక్షణాలు ఏంటంటే ఎదురెదురు భుజాలు సమానంగా ఉండాలి, అంతే. సో దీనికి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి, దీనికి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి, దీనికి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా సమాంతర చతుర్భుజం అవుతాయి. కానీ కానిది ఏదైనా ఉందా అంటే ఇక్కడ ఏది కూడా లేదు. నెక్స్ట్ వన్, ఇక్కడ త్రిభుజాలు ఇచ్చారు చూడండి. త్రిభుజాలు ఇచ్చారు, ఏది ఏ త్రిభుజం అని. ఇక్కడ ఫస్ట్ ఉన్నది మనకి త్రిభుజము, ఇది చతుర్భుజము,
చతుర్భుజము 4 ఉన్నాయి. ఇక్కడ 5 ఎన్ని 1, 2, 3, 5 ఉన్నాయి కదా. పంచభుజి, షడ్భుజి, ఇది మనకి అష్టభుజి 8. ఓకేనండి. నెక్స్ట్ వన్, 2 ఖండన రేఖల మధ్య గల కోణం 90 డిగ్రీలు అయిందనుకోండి. 2 ఖండన రేఖల మధ్య కోణం 90 డిగ్రీలు అవ్వాలి అంటే ఇలా ఇలా ప్లస్లా కనిపించుకుంటేనే వాటి మధ్య కోణం 90 డిగ్రీలు అవుతుంది. అయితే ఆ రెండు రేఖలు ఏమవుతాయి? ఆ 2 రేఖలు కూడా ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. మరి అంతే కదా, ఒకదానికొకటి లంబంగా ఉన్నాయి కదా, ఇలా ప్యారలల్గా లేవు కదా, ఒకదానికొకటి క్రాస్గా లంబంగా ఉన్నాయన్నమాట. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవరీవన్.